2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ప్రస్తుతం నేను కోడ్ జ్ఞాన్లో ఉన్నానండి, హైదరాబాద్ కేపీహెచ్పీ బ్రాంచ్లో. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న తర్వాత జాబ్స్ క్రాక్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నారు. ఆయన జర్నీ ఏ విధంగా జరిగింది కోడ్ జ్ఞాన్లో, అండ్ ఎలా జాబ్ని క్రాక్ చేయడం జరిగింది, ఎలాంటి సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు అనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీ జర్నీ కోడ్ జ్ఞాన్లో అసలు ఏ విధంగా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఈ లిస్ట్లో మీరు కూడా వచ్చేస్తారు. మీకు ఏ కంపెనీలో వచ్చింది? మీరు ఎక్కడి నుంచి అక్కడ జాయిన్ అవటం జరిగింది? నేను ఫస్ట్ నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాను. మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడికి జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్స్ ముందరగా జాయిన్ అయ్యారు. వారిని అడిగి ఇక్కడ అంతా బాగుంటుంది, బాగా చెప్తారని తెలుసుకొని ఇక్కడికి జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో మీరు ఎన్ని డేస్ తీసుకున్నారు ఇక్కడ ట్రైనింగ్? జూలైలో ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను డిసెంబర్ లాస్ట్ వీక్లో నాకు ఈ జాబ్ రావడం జరిగింది. డిసెంబర్ లాస్ట్ వీక్లో జాబ్ రావడం. ఓకే, సో అంటే మీకు ఇక్కడ హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఒకసారి చూద్దామా వాళ్ళు ఎవరు? ఇంట్రడ్యూస్ చేస్తారా? మీకు ఎవరెవరు హెల్ప్ చేశారు, ఎలా గైడెన్స్ ఇచ్చారు అనేది? ఓకే, ఇవి మా మేడం సౌజన్య. ఈవిడ ఫస్ట్ మాకు గైడెన్స్ ఇచ్చింది. ఎలా అంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏ కోర్సులో ఎలా అవకాశాలు ఉన్నాయి, అవన్నీ మాకు ఈవిడ బాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మిమ్మల్ని ఏ కోర్సులో వాళ్ళు గైడ్ చేయడం జరిగింది సౌజన్య గారు? నన్ను డేటా సైన్స్ అనే కోర్సులో ట్రైన్ చేయడం జరిగింది. తర్వాత నాకు క్లాస్ రూమ్స్ చూపించారు. ఓకే, మీకు కూడా రూమ్స్ ఎలా ఉంటాయో అలా చూపిస్తాను రండి. ఓకే, సో ఇది లోపల మీ క్లాస్ రూమా? అవునండి. ఓకే, ఈయన మా సార్ శ్రీనుబాబు సారు. ఓకే, సార్ ఎక్కువగా పైథాన్, ఎస్క్యూఎల్ బాగా గైడ్ చేశారు. సార్ డే 1 నుంచి కూడా బేసిక్ టు అడ్వాన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ గారు. డైలీ క్లాసులో ఎగ్జామ్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి అన్నీ సార్ బాగా నేర్పించారు. దాని ద్వారా నాకు ఈ జాబ్ రావటం జరిగింది. సో మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే మీ స్టూడెంట్ జాబ్ క్రాక్ చేయడం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. లైక్ వాళ్ళు మెయిన్గా చేసిందంటే ఇక్కడ నేర్చుకోవడంతో పాటు ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేశారు. బెస్ట్ థింగ్ అది ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా త్వరగా జాబ్ చేంజ్ చేయడం కానీ లైక్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ అలా వచ్చాయి. దెన్ ఎవ్రీ వన్కి నేను చెప్పేది ఏంటంటే లైక్ విజిట్ అండ్ లెర్న్ ఫ్రమ్ సంథింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ గెట్ ద జాబ్. పేరెంట్స్కి స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్తాను, ఇక్కడికి రండి, నేర్చుకోండి అండ్ జాబ్ గెట్ చేయండి. ఓకే, సో ఇలాంటి జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఒక డైలమా ఉంటుంది. నిజంగానే 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అంటున్నారు, ఆ సపోర్ట్ ఉంటుందా లేదా అనే డైలమా ఉంటుంది. ఇక్కడ నేను చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. మీకు ఒకసారి మా ప్లేస్మెంట్ టీంని కూడా పరిచయం చేస్తాను, రండి. ఓకే, సో ఇది ప్లేస్మెంట్ సపోర్టా? అవునండి. ఓకే, వీళ్ళ వల్లే నేను ఈ జాబ్ క్రాక్ చేయడం జరిగింది. ఇలా నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా క్రాక్ చేయడం జరిగిందండి. ఓకే, మీకు ఇప్పుడు ఎంత ఎల్పిఏతో జాబ్? 2.4 ఎల్పిఏ తోటి. ఓకే, ఏ కంపెనీ అండి? ఐమెరిట్ కంపెనీ అండి. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్గా మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చేశానండి. ఓకే, గుడ్. సో మీరు కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి రెఫరెన్స్ ఇస్తారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ జాయిన్ అవడం వల్ల ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది ఖచ్చితంగా. పేరెంట్స్కి మీరేం చెప్తారు? అంటే మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించమని చెప్తారా? అవునండి, ఇక్కడ జాయిన్ చేయడం వల్ల ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్తాను జాయిన్ చేయండి. వెరీ గుడ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది ఇక్కడ కనుక ఒక్కసారి జాయిన్ అయితే జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉండేలాగా ప్లేస్మెంట్ చూపించి మరి మీ పిల్లలు లైఫ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరున్నా సరే ఇప్పుడున్న ఐటీ ట్రెండ్కి తగ్గట్టుగా మీ పిల్లలు సాఫ్ట్వేర్లో కనుక రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి కోడ్ జ్ఞాన్ విజిట్ చేయాలి అనుకుంటే వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీ పిల్లలతో ఒక్కసారి విజిట్ చేయండి. మీకే తెలుస్తుంది ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది. చూశారు కదా ఆ అబ్బాయి సక్సెస్ స్టోరీ సిసింద్రిది, ఏ విధంగా తన జాబ్ క్రాక్ చేయగలిగాడు అనేది. ప్రతి విషయాన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది మీ కంటి ముందే చూపించడం జరిగింది. సో ఎవరైనా సరే మీరు కనుక కోడ్ జ్ఞాన్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.